హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్స్. మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకి వచ్చేసింది మీ ఐశ్వర్య కలెక్షన్స్లో. ఈరోజు వీడియో ఏంటంటే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్స్. మనం ఇప్పుడు హాల్టర్ నెక్ ఎలా కట్ చేసుకోవాలి, ఈ మోడల్తో నెక్ని కటింగ్ చేసుకుంటూ, ఇది రెడీమేడ్ డ్రెస్, సేమ్ ఇదే టైప్లో ఇంకొకటి డ్రెస్ అయితే ఆర్డర్ వచ్చింది. దీన్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే కొలతలతోటి ఈ సైజు వాళ్ళకి మెజర్మెంట్స్ ఉన్న మనకి ఇచ్చిన రిక్వైర్మెంట్ మెజర్మెంట్స్కి ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి ఇది టోటల్గా 27 ఇంచెస్ థైస్ అంటే మోకాళ్ళ దగ్గర వరకు తీసుకున్నాను. 27 ఇంచెస్ లెంత్. అయితే మనకి యాక్చువల్గా కట్స్ అనేవి ఉండవు. దీనికి బ్యాక్ సైడ్ జిప్ వస్తుంది ఓపెను. స్టార్టింగ్ నుంచి 6 ఇంచెస్ చెస్ట్ పాయింట్, వేస్ట్ పాయింట్ 12 or 11, మళ్ళీ సీట్ దగ్గర 17 ఇంచెస్. ఇలా ఈ 3 మార్క్స్ అనేది వేసుకున్నాను. ఈ లైన్స్ మీద ఇప్పుడు మనకిచ్చిన బాడీ మెజర్మెంట్స్ అనేది మనం వేసుకుందాం. ఈ 3 లైన్స్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే డ్రెస్సెస్కి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసరికి మనకి ఇక్కడ స్లీవ్లెస్ వస్తుంది. నెక్ మాత్రం మనం మార్క్ చేసుకుంటాము. నెక్ డౌన్ వచ్చేసరికి 2.5. ఇది కాలర్ లాగా వస్తుంది. నెక్ విడ్త్ వచ్చేసరికి 2.5 వస్తుంది. ఇలా రౌండ్ అయితే మార్క్ చేసేస్తున్నాను. ఇక్కడి నుంచే మనకి ఎక్కడైతే చెస్ట్ పాయింట్ ఉంటుందో దానికి పైకి ఒక 1/2 ఇంచ్ అంటే 5.5. నేను ఉజ్జాయింపుగా గీస్తున్నాను. ఇదే మనకి చంక. ఇది కాలర్ మనకి నెక్ దగ్గర పెట్టుకునే చోకర్ టైప్లా వచ్చే మార్కింగ్ అనమాట. ఇది చెస్ట్ పాయింట్. దీని మీద ఇప్పుడు లూజ్ అనేది మార్క్ చేసుకుందాము. మనకి చెస్ట్ వచ్చేసరికి 28, 7. 28లో 1/4, 7. మనకి 1.5 ఇంచు మార్జిన్. వేస్ట్ వచ్చేసరికి 26 అంటే 6.5, 1.5 ఇంచు మార్జిన్. మనకి ఇక్కడ సీట్ దగ్గర హిప్ రౌండ్ 30 ఇంచెస్ ఉంది, ప్లస్ 4 ఇంచెస్ లూజు. ఎయిట్ పెట్టేసుకుంటే మనకి ఓవరాల్గా సరిపోతుంది. ఇప్పుడు కింద ఇక్కడ మోకాళ్ళు వస్తాయి కదా, ఇక్కడ నడుము దగ్గర 32 పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా మనకి ఫిష్ కట్ లాగా రావాలి కాబట్టి ఇక్కడ మనకి లూజ్ వచ్చేసరికి 7.5 పెడుతున్నాను. అప్పుడు మనకి ఇది ఇలాగా షేప్ అనేది నేను గీస్తున్నాను చూడండి. ఇది డ్రెస్ షేప్ అనేది కుట్టిన తర్వాత మాత్రమే మనకి తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇక్కడ నేను మార్జిన్స్ కూడా ఇచ్చేసాను. ఈ 1/2 ఇంచు పైకి పెట్టుకున్నాం కదా చంక మార్కింగ్ దగ్గర నుంచి, జస్ట్ ఇలాగా మనం నెక్లోకి తీసుకొచ్చి కలిపేసుకోవాలి. చంక మార్కింగ్ ఇది మనకి. ఇప్పుడు నెక్ అనేది ఈ చంక మార్కింగ్ దగ్గరికి ఒక 1.5 ఇంచు డౌన్ దగ్గర ఇలా కలిపేసుకోవాలి. ఈ రౌండ్ అనేది మనకి కాలర్ వచ్చినప్పుడు కలుస్తుంది. మనం నెక్ అనేది ఇప్పుడు ఏం కట్ చేయకూడదు. ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకుందాము. నేను ఒక 1/2 ఇంచు మార్జిన్ ఉంచి చంక దగ్గర
కొంచెం కిందకు ఉంటుంది, బ్యాక్ కొంచెం పైకి ఉంటుంది. స్లీవ్స్ ఉండవు. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇలా కట్ చేసుకునే ముందు మెయిన్ క్లాత్ని ఒకసారి మనం ఇలా ఐరన్ చేసుకుంటే మనకి ఫోల్డింగ్స్ అవి పోయి కటింగ్ అనేది నీట్గా ఉంటుంది. మనకి క్లాత్ అనేది నీట్గా కుట్టేటప్పుడు కూడా మనకి బాగుంటుంది సపోర్ట్గా. ఇది షిమ్మర్ జార్జెట్ ఒక టైప్ ఆఫ్ క్లాత్ అనమాట. చాలా బాగుంది, షైనింగ్ కూడా. ఈ క్లాత్ని ఇలా ఐరన్ చేసుకుంటే మనకి బాగుంటుంది. మనకి టోటల్గా బాడీ ఫ్రాక్ లెంత్ వచ్చేసరికి 40 ఇంచెస్. అయితే మనము క్లాత్ వచ్చేసరికి 26 ఇంచెస్ లెంత్ కట్ చేసుకున్నాము. ఇది వచ్చేసరికి మొత్తం టోటల్గా 5 మీటర్స్ నెట్. ఈ నెట్ని మనకి మిగతా 40 ఇంచెస్ లెంత్ కావాలి కాబట్టి టోటల్గా నేను 41కి మార్క్ చేస్తున్నాను. పైన ఒక 1 ఇంచ్ ఎక్సెస్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాను. నెట్కి ఎప్పుడు కూడా పైన ఉన్న ఈ బొద్దులు అనేది మనం అసలు ఉంచుకోకూడదు. ఇప్పుడు దీన్ని హాఫ్కి కట్ చేస్తున్నాను. హాఫ్కి కట్ చేస్తే 4 మీటర్స్ 8 మీటర్స్ మొత్తం కూడా ఫ్రాక్కి రౌండ్గా కింద ఫిష్ కట్ కింద మోకాళ్ళ కింద నుంచి ఇది ఇట్లా విచ్చుకుంటుంది. ఫ్లవర్ లాగా మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనకు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎక్సెస్ ఉంచాం కాబట్టి కుట్టిన తర్వాత ఎగుడు దిగుడు లేకుండా చక్కగా సరిపోతుంది. ఇది ఫ్రాక్ మోడల్ అనమాట. కుట్టిన తర్వాత ఓవరాల్గా ఫ్రాక్ ఫినిషింగ్ కుట్టిన వీడియోస్ మొత్తం కూడా నేను పార్ట్స్గా అప్లోడ్ చేస్తాను. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేస్తే ఇలాంటి డిఫరెంట్ డిజైనర్ కలెక్షన్స్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ అయితే వస్తుంది. మీరు మెసేజ్ క్లిక్ చేస్తే ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీరు నా ఛానల్లో చూస్తూనే ఉండొచ్చు. మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మరొక వీడియోలో కలుసుకుందాం. ఫ్రెండ్స్, కింద నేను ఆర్గనైజేషన్లో ఫండ్స్ రైజ్ చేశానని చెప్పాను కదా, దయచేసి రిక్వెస్ట్ చేస్తూ అడుగుతున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, అందరూ హెల్ప్ చేయండి. ఒక ఫ్యామిలీని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సపోర్ట్ మై ఫ్యామిలీ, ప్లీజ్ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.